ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதி ராமானுஜாயன் மகா. கரவைகள் பின் சென்னு காணம் சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறுபேர் அழைத்தனவும் சீறி அருளாதே இறைவா நீ తారాయ్ పరై ఏలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో ద్వయమంత్ర వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ద్వయమంత్రం 2 వాక్యాలు, పూర్వవాక్యం ఉత్తర వాక్యం. పూర్వవాక్యం శరణాగతి, ఆకించన్యం. స్వామి, నా దగ్గర ఏది లేదయ్యా, నా దగ్గర ఏ కొంచెం పుణ్యము లేదు అని మన దగ్గర ఎన్నున్నా కూడా పరమాత్మ దగ్గర చెప్పుకునేటప్పుడు నాకు ఏదీ తెలియదు, ఆకించన్యం చెప్పుకోవాలి స్వామి దగ్గర. అలాగే మన గోదమ్మ అది చెప్తున్నారు ఇవాల్టి పాసురంలో. కృష్ణయ్య అడుగుతున్నాడు గోదమ్మని, మీరు వ్రతం అంటున్నారు, పరై అన్న వాయిద్యం కోరుతున్నారు, 26వ పాసురంలో అనేక పరికరాలు కోరారు, పాంచజన్యం, అదేవిధంగా సాల పెరుం పరై వాయిద్యం తప్పెట, మంగళాశాసనం చేసేవారు, తిరువిలక్ అంటే దీపం, ధ్వజం, మేల్ చాందిని ఇలాంటివి కోరారు 26వ పాసురంలో. 27వ పాసురంలో ఓ గోవిందా, మాకు ఆభరణాలు కావాలి, చెవిదిద్దులు కావాలి, భుజకీర్తులు కావాలి, అదేవిధంగా చేతికి ధరించే కంకణాలు కావాలి, కర్ణ పుష్పము కావాలి, పాదాల ఆభరణం కావాలి, ఇలా చాలా ఆభరణాలు కావాలి, అందమైన భోగ్యమైన వస్త్రము కావాలి, పాల్సోరు మూడనై పెయిద ముజంగై వజివార, బాగా పాలల్లో ఉడకపెట్టిన సాదములో బాగా నెయ్యి పోసి ఆ నెయ్యి మోచేంత వరకు కారేలాగా అక్కార వడిసిల్ పాయసం కావాలి అని కోరారు. ఇన్ని కోరారు కదా గోదమ్మ. ఇవాల్టి పాసురంలో కృష్ణయ్య అడుగుతున్నాడు, ఇవన్నీ కోరుతున్నారు అంటే మీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నాడు. వెంటనే నా దగ్గర పుణ్యం ఉందయ్యా, మేము దివ్యదేశ యాత్రలు చేశాము, 3 రోజులు నిద్రలు చేశాము, అదేవిధంగా పుష్కర స్నానాలు చేశాము, అనేక వ్రతాలు చేశాము, అనేక ఉపవాసాలు ఉన్నాము, మా దగ్గర చాలా పుణ్యం ఉంది అన్నామే అనుకోండి. ఓ, మీ దగ్గర అంత పుణ్యం ఉందా, మీకు మీరు రక్షించుకోండి అంటాట స్వామి. కనుక నా దగ్గర ఏదీ లేదు అని చెప్పుకోవాలి పెరుమాళ దగ్గర. కనుక మన గోదమ్మ చూడండి ఎంత అందంగా మాట్లాడుతున్నారో. మనం అలా ఉండాలి, మన మాట తీరు అలా ఉండాలి, మన ఆచరణ అలా ఉండాలి. అన్నీ తెలిసి ఏమీ తెలియని వారి వలె ఉండాలట. కరవైగల్ పిన్సెన్ను కానం సేర్ందు ఉన్బోం. కరవైగల్, మా దగ్గర ఏముంటుందయ్యా అడుగుతున్నావు. కరవైగల్, 4 కాళ్ల పసుపు వెనకాల పిన్సెన్ను, వెళ్ళేవాళ్ళం. ఓ, పశువుల వెనకాల వెళుతున్నారా? సరి సరి, ఎందుకు వెళుతున్నారు? కానం, ఎక్కడికి వెళుతున్నారు? కానం సేర్ందు, పశువులకి ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తే గడ్డి తింటుంది. ఆ గడ్డి ఎక్కడ లభిస్తుంది? కానం, కాననం అంటే అడవిలో లభిస్తుంది. కనుక గోవులు, పశువులు గడ్డి తినడానికి అడవికి వెళతాయి. అలాగే ఆ కరవైగల్, ఆ పశువుల వెనకాలే మేము కూడా అడవులకు వెళ్ళే వాళ్ళం కన్నా అంటున్నారు. ఓ, అడవికి వెళుతున్నారా అయితే? సరి సరి, అయితే నైమిసారణ్యానికి వెళ్ళారా? బదరీకాశ్రమానికి వెళుతున్నారా? సరే, అయితే దివ్య దేశంలో ఒక 3 రోజులు నిద్ర చేశారన్నమాట అన్నట్ట కృష్ణయ్య. అయ్యో కన్నా, పశువులు ఎక్కడైనా నైమిసారణ్యానికి వెళతాయా గడ్డి తినటానికి? బదరీకాశ్రమానికి వెళుతుందా గడ్డి తినటానికి? లేదు, గడ్డి ఎక్కడ పుష్కలంగా ఉంటే అక్కడ తినడానికి వెళుతుంది గోవు. వాటి వెనకాల మేం వెళుతున్నాం అంది మన గోదమ్మ. అయితే మీరు ఆయర్ కులంలో జన్మించారు కదా, కనుక ఆనాడు గోవులే కదా కాస్తూ ఉండేవారు. సరే సరే, మీరు మీ కర్మ అనుష్ఠానాన్ని బాగా ఆచరిస్తున్నారే అన్నట్ట కృష్ణయ్య.
మళ్ళీ దానికి సమాధానంగా అరివొన్నమిల్లాద ఆయ్ కులత్, మా దగ్గర ఏ అనుష్ఠానము లేదు కన్నా, ఏ కర్మయోగము లేదు కన్నా. కర్మయోగం అంటే తెలియదు, జ్ఞానయోగం అంటే తెలియదు, భక్తి యోగం అంటే తెలియదు, అరివు ఏ జ్ఞానము మా దగ్గర లేదు. ఒన్నుమిల్లాదా, అరివు ఇల్లాదా, అరివు ఒన్ను ఇల్లాదా, అరివు ఒన్నుం ఇల్లాదా. జ్ఞానము లేదు, జ్ఞానము కొంచెము లేదు, అస్సలు జ్ఞానం కొంచెం కూడా లేదు కన్నా మా దగ్గర. ఆయ్ కులత్, ఆయ్ కులంలో జన్మించాము. కుడి ఎడమ అంటే ఏంటోనే మాకు తెలియదు కన్నా. కనుక ఈ జ్ఞానము ఇదంతా మాకెట్లా తెలుస్తుంది? సరే, ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. అయితే మీకు జ్ఞానం లేదా? మిమ్మల్ని ఎలా అనుగ్రహించాలి ఏ పుణ్యము లేకపోతే అన్నట్ట కృష్ణయ్య. మేము సంపాదించుకున్న పుణ్యం లేదు అన్నాం కానీ, ఉందన్నై నీవు పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం, మేము సంపాదించుకున్న పుణ్యము లేదు కానీ కన్నా నీవు ఇచ్చిన పుణ్యం ఉంది. నేనేం మీకు పుణ్యం ఇచ్చాను అన్నట్ట కృష్ణయ్య. మా ఆయర్ కులంలో నీవు జన్మించడమే మాకు పుణ్యం. కృష్ణం ధర్మం సనాతనం. కనుక ధర్మానివి పుణ్యానివి మాకు నీవే కన్నా. ఇంకా ఎటువంటి నీవు? విసజాతీయమైన నీవు సజాతీయుడుగా మాతో కలిసిమెలిసి తిరిగావు. విసజాతీయన్ పెరుమాళ్ళు అంటే మనకంటే, ముక్తుల కంటే, నిత్యసూరుల కంటే చాలా గొప్పవాడు. అటువంటి పరమాత్మ గోపకులతో కలిశాడా? గోపకుల మధ్యలో కూర్చుని చక్కగా వెన్నను ఆరగించాడా? వేణుగానము చేశాడా? గోపకులతో కూడి కామవనంలో జారడి బల్ల ఆట ఆడాడా? కనుక అంత గొప్పవాడు గోపకులతో కలిసిపోయాడే కృష్ణయ్య. కనుక నీవే మా పుణ్యం కన్నా, మేం సంపాదించుకున్న పుణ్యం లేదు, నీవే మా పుణ్యానివి అంటున్నారు గోపికలు కృష్ణయ్యతో. మేమేమో అరివి ఒన్నమిల్లాదా అంటే ఏ జ్ఞానము లేని వాళ్ళం. నీవేమో కురై ఒన్నమిల్లాదా అంటే కొంచెము కూడా కొరత లేనివాడా అంటున్నారు మన గోదమ్మ. గోవింద, ఇవాల్టి పాసురంలో కూడా మన గోదమ్మ గోవింద నామ సంకీర్తన చేస్తున్నారు. కన్నా ఆనాడు ఇంద్రుడికి ఆకలి కోపం వచ్చి గోకులం మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ రాళ్ల వర్షము నుంచి గోకులంలో ఉండే అందరినీ రక్షించడం కోసమని ఒక పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు కృష్ణయ్య చిటికిన వేలుతో. ఎత్తేసరికి అక్కడ ఉండే గోపకులందరూ భయపడుతున్నారట. ఎవరు కృష్ణ నీవు? యక్షుడివా? గంధర్వుడివా? ఎవరు? మా కృష్ణయ్యవేనా నువ్వు అని అడుగుతున్నారు గోపకులు గోపికలు. అహంవో బాంధవో జాత, నేనెవరో కాదు, మీ వాణ్ణే, మీ నవనీత చోరుణ్ణే, మీ పిల్లాన్నే, మీ కృష్ణయ్యనే, మీ వెన్న దొంగనే అని చెప్తున్నాడు కృష్ణయ్య. మీరు లోపలికి రాలేదనుకోండి, నన్ను మీ పిల్లాడిగా భావించలేదనుకోండి, కొండను కింద పెట్టేస్తా అన్నట. లే వచ్చేస్తాం కన్నా లోపలికి అని గోపకులు గోపికలు అందరూ కూడా గోవర్ధనగిరి పర్వతం కిందకు వచ్చి నుంచున్నారట. అలా నుంచున్నాడా, గోవులు క్షీరాభిషేకము చేసినాయట. కన్నా మమ్మల్ని ఇంతలా రక్షించావా? ఇంద్రుడికి ఆకలి కోపం తీరింది, 7 రోజులైనాక వచ్చి శరణాగతి చేశాడు. కన్నా రక్షించు, ఏదో ఆకలి కోపంతో రాళ్ల వర్షాన్ని కురిపించాను అని చక్కగా ఇంద్రుడు మొదలైన దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. అలాగే గోవులన్నీ కూడా కన్నా మేము అడగకుండానే మమ్మల్ని రక్షించావా అని క్షీర అభిషేకం చేసినాయి. కనుక గోవింద పట్టాభిషేకం. రామచంద్రుడికి తిరుముడికి పట్టాభిషేకం. కృష్ణావతారంలో కണ്ണన్ యొక్క చిటుకున వేలుకి పట్టాభిషేకం, గోవర్ధన పట్టాభిషేకం. కనుక కన్నా ఆనాడు నువ్వేమని చెప్పావు? నేను మీ వాణ్ణి అన్నావు కదా, కనుక నీవే మా పుణ్యానివి కృష్ణ ఓ గోవిందా. సరే, మీకు నాకు సంబంధం ఏముంది? మిమ్మల్ని ఎందుకు రక్షించాలి అన్నట్ట కృష్ణయ్య. ఉందన్నోడు
உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது. ఉందన్నోడు నీతో ఉరవేల్ సంబంధం మాకు ఇంగు ఇప్పటిది కాదు ఇక్కడిది కాదు ఒజిక్క ఒజియాదు. మా సంబంధాన్ని వదులుకోవాలన్నా నీవు విడిచిపెట్టలేవు, మేము నిన్ను విడిచిపెట్టాలనుకున్నా మేము నిన్ను విడిచిపెట్టలేం. నీకు మాకు 9 రకాల సంబంధం ఉంది. నువ్వు తండ్రివైతే మేం బిడ్డలం, నీవు రక్షకుడివైతే మేం రక్షించబడే వాళ్ళం, నీవు శేషివైతే మేం శేషభూతులం, నువ్వు భర్తవైతే నీకు భార్యం. అలా నీవు ఆధారమైతే మేము ఆధేయం, నువ్వు అనుభవించేవాడివైతే మేము అనుభవించబడే వాళ్ళం. ఇలా కన్నా నీకు మాకు 9 రకాల బంధాలున్నాయి కనుక నీవు అది తెంచుకోవాలన్నా నీ వల్ల కాదు, మేము తెంచుకోవాలన్నా మా వల్ల కాదు. ఉదాహరణ ప్రణవం, ఓంకారం. అకారార్థో విష్ణు, అకార ఉకార మకారం కలిస్తే ప్రణవం. అకారము అంటే జగత్కారణభూతుడు, నారాయణుడు, రక్షకుడు. అదేవిధంగా మనము శేషభూతులం, ఆయన చేత రక్షించబడే వాళ్ళం. అలా ప్రణవంలో అకారం మకారం ఉన్నట్లుగా ఎవరు విడదీయలేరు ప్రణవంలో. అలాగే నిన్ను మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు కన్నా నీవు విడిపోవాలన్నా విడలేవు, మేం విడిపోవాలన్నా మేము విడవలేము. అరియాద పిల్లైగళోం, తెలివి లేని చిన్న పిల్లలము కన్నా అన్బినాల్ ఎలా వచ్చాము, ప్రేమగా వచ్చాము. ఉందన్నై సిరుపేరజైత్తనవం సిరి అరుళాదే, ఏదో మాకు తెలియకుండా నిన్ను నారాయణ, క్షీరాప్తినాథ, ఉత్తమ, పద్మనాభ అని పెద్ద పెద్ద పేర్లతో పిలిచాము అనట్ల గోదమ్మ. సిరి అరుళాదే, సిరు పేరు, ఇవన్నీ పెరుమాళ్ళకి నారాయణ నామం కానివ్వండి, క్షీరాబ్దినాథ నామము కానివ్వండి, ఉత్తమ అన్న నామము కానివ్వండి, పర్పనాభ అన్న నామము కానివ్వండి, చిన్న చిన్నవట. మరి పెరుమాళ్ళకి ఇష్టమైన నామం ఏమిటి? గోవింద, దామోదర, అదేవిధంగా పాండవ దూత, ఇవన్నీ ఇష్టమైన నామాలట. కన్నా తెలియకుండా చిన్న చిన్న నామాలతో పిలిచామే నారాయణ అని ఈ పాసురంలో గోవింద నీకు ఇష్టమైన నామం చెప్తున్నాం. సిరి అరుళాదే, కోపగించుకోకు కన్నా. ఇరైవా నీ తారాయ్, ఇరైవా ఓ స్వామి నీ తారాయ్ పరై, కనుక నీ తారాయ్ అంటే ప్రాపకం, పరై ప్రాప్యం. కనుక స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు ఇవాల్టి పాసురంలో. ఇవాళ మన గోదమ్మ ప్రార్థించగానే ఆకించన్యాన్ని తెలియజేయగానే 29వ పాసురంలో మన గోదమ్మ ఏదైతే ప్రార్థించారో అవి కண்ணన్ అనుగ్రహించాడు. கரவைகள் பின் சென்னு காணம் சேர்ந்து உண்போம் அறிவொன்னுமில்லாத ஆய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீறி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.